మనం శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏం చెప్పుకుంటున్నామంటే పరివారంతో ఎందుకు కలిసి ఉండాలి. సో బాబా స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన, నలుగురి పైన నిశ్చయం ఉండాలి అన్నారు. సో ఇదంతా బాబా ఎందుకు చెప్తున్నారంటే మన భాగ్యాన్ని 5000 సంవత్సరాలకు ఒకసారి అవతరించి మళ్ళీ మన భాగ్యాన్ని రచించుకోమంటున్నారు. సో మనం రచించుకునేటప్పుడు పరివారంలో శ్రేష్ఠ ఆత్మని రచించుకుంటామా, లేకపోతే సన్యాసాశ్రమ ధర్మంలోకి వెళ్తామా అన్న నిర్ణయం మనదే ఇక్కడ. సో ఎవరు చేసుకున్న అంటే ఎవరు రచించుకునే రచనని బట్టి ఆయా జన్మలు వస్తాయి. సో ఈ రోజు మనం గృహస్థులోకి రావాలి, మనకంటూ పరివారం ఉండాలి. దైవీ పరివారం అంటే దైవీ గుణాలు ఉన్నవాళ్ళు. సో ఆ పరివారం కూడా ఏంటంటే బేహద్ పరివారం. మళ్ళీ విశ్వంలోని ఆత్మలందరికీ జగన్మాతలు అంటే అంతా నా పరివారమే అని అనుకుంటే రాజకుటుంబాల్లోకి వస్తారు. ఎందుకంటే రాజ్యాధికారులు ఒక రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తల్లిదండ్రులుగా అందరూ భావిస్తారు కాబట్టి, ప్రజలంతా రాజు రాణిని తల్లి తండ్రిగా భావిస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరెవరైతే మొత్తం విశ్వమంతా నా పరివారం అని అనుకుని పురుషార్థం చేసేటప్పుడు, సేవలు చేసేటప్పుడు ఆ బేహద్ భావనతోటి అందరూ నా వాళ్ళు, సో అందరి బాధ్యత ఒక తల్లిగా ఉంది అన్నది కర్తవ్యంలోకి తీసుకు వస్తే అప్పుడు రాజకుటుంబాలు. ఊరికే సంకల్పాలు బైహాట్ కొట్టేయడం కాదు, సంకల్పాలు గ్రూప్ లో వేసాం కదా అని చెప్పి సంకల్పాలు చేసేయడం కాదు. సో అందరూ నా వాళ్ళే అన్న భావన ఉండాలి. సో భావన ఉండాలి. ఆ తర్వాత అది కర్తవ్యంలోకి రావాలి. సో అందరి పట్ల ప్రేమ ఉండడము, గౌరవం ఉండడం అని అంటే ఊరికే పదాలు చెప్పుకోవడం కాదు, యాక్షన్ లోకి రావాలి, కర్మలోకి రావాలి. సో ఈ రోజు మనకు అందరి పట్ల ప్రేమ ఉందా, గౌరవం ఉందా అన్నదాన్ని అక్కడ వ్యక్తపరచాలి. అది మనసులో పెట్టేసుకున్నాను, మా మనసులో ఉంది కదా, నా మనసులోని భావాలను అర్థం చేసుకోవాలి కదా అంటే ఎవరూ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు బాబా పైన పరంధామంలోనే ఉండి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అని అంటే ఎట్లా తెలుస్తుంది? వ్యక్తపరచాల్సి వస్తుంది కదా. సో ప్రేమ అన్నది ఉందా లేదా, గౌరవం అన్నది ఉందా లేదా అన్నది కంపల్సరీగా ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఆ ఎక్స్ప్రెస్ చేసినప్పుడే మన ఆత్మలో రికార్డింగ్ లోకి వస్తుంది. వేరే వాళ్ళ ఆత్మలోకి రికార్డింగ్ లోకి వస్తుంది అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో రికార్డింగ్ అన్న పదము వాడొచ్చు, ప్లస్ అది ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. సో ఎవరి పట్ల ఇప్పుడు బాబా స్వయం పట్ల స్వమానధారులు అవ్వాలి అంటున్నారు. సో ఫస్ట్ నేను ఇక్కడ నాకు గౌరవం ఇచ్చుకోవాలి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని. అప్పుడు ఆ శాంతి అన్నది ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. ఎప్పుడు వాడుతూ పోతూ ఉంటే బాబాని స్మృతి చేయడం వల్ల, యోగం చేసేయడం వల్ల మార్పు అని అంటే శక్తి వస్తుంది. అందరు ఏమంటున్నారంటే యోగం చేస్తే మారిపోతారు. చేస్తున్నారు కదా అందరూ.
ఎంతసేపు బాబాకి కనెక్ట్ అవ్వడానికి? ఒక సెకండే. ఒక సెకండ్లో శక్తి వచ్చేస్తుంది. మరి వచ్చేసినప్పుడు ఎంతో మంది గంటలు గంటలు కూర్చుంటున్నారు, ఎంతో చేస్తున్నారు. సో ఎటు చేసినా ఒక సెకండ్లోనే జరిగినప్పుడు మరి ఎందుకు అందరిలో పరివర్తన రాలేదు అని అంటే, బాబాకి కనెక్ట్ అయినప్పుడు ఆ దైవీ గుణాలను అబ్జార్బ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఆత్మలో? నేను గనుక శాంతిని గ్రహిస్తే, ఆత్మల క్రోధం కూడా ఉంది, క్రోధం వినాశనం కాదు. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను బాబాకి కనెక్ట్ అయినప్పుడు నా ప్రస్తుత పరిస్థితి, నా ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏంటి అంటే తమో ప్రధానత. నేను జ్ఞానంలోకి వచ్చిన మొదటి రోజున నాలో ఎంతో తమో ప్రధానత ఉండే ఎగ్జిస్టింగ్ పొజిషన్, ప్రస్తుత పరిస్థితి. సో బాబాకి కనెక్ట్ అయినప్పుడు బాబా యొక్క దైవీ గుణాల యొక్క శక్తి నా ఆత్మలోకి వచ్చిందంటే సతో ప్రధాన దైవీ గుణాలు. సో అంటే నా ఆత్మలో ఏముందప్పుడు? తమో ప్రధానత ఉంది, సతో ప్రధానత రెండు ఉన్నాయి. ఎప్పుడైతే నేను కార్యరూపంలోకి తీసుకొస్తానో, ధారణలోకి తీసుకొస్తానో అప్పుడు తమో ప్రధానత వినాశనమై ఆత్మలో పూర్తి సత్వ ప్రధాన సంస్కారాలు నిండుతాయి. అందరు ఏంటంటే హాఫ్ సబ్జెక్ట్ తెలుసుకుని యోగం చేసి బాబా స్మృతిలో ఉంటే అన్ని పోతాయి అంటున్నారు. సో నేను బాబా స్మృతిలో ఉన్నాను, జ్ఞానం చెప్పేస్తున్నాను, మనస సేవ చేసేస్తున్నాను అంటే పోతాయా? సో ఇలా ఇళ్లలో కూర్చుని టైంకి అందరం తినేసి ఇలా జూమ్లో ఆన్ చేసేసుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని చెప్పేసుకుని వినేస్తూ ఉంటే ధారణ జరిగిందా లేదా అని తెలుస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. అంటే మీరు ప్రస్తుతానికి ఆత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి చలో ఈ జ్ఞానం విందామని వచ్చారు. కానీ సమయం ఉన్న ఖజానా అంటే టైంకి లాగిన్ అయ్యారా, ఆ డిసిప్లిన్ ఉందా, ఇవన్నీ ఒక్కోటోటి చెక్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. సో ధారణ అన్న సబ్జెక్టు ఎప్పుడు తెలుస్తుంది మనం చేశామా లేదా అంటే పరివారంలోకి వెళ్ళినప్పుడే. పరివారము అంటే మళ్ళీ బ్రాహ్మణ పరివారం అని చెప్పి హద్దులోకి వెళ్ళిపోద్దు, మొత్తం విశ్వమంత పరివారం. ఎందుకని మనం విశ్వమంత పరివారం అనుకోవాలి అని అంటే ఆ భావనతోటి బేహద్దు సేవలు చేస్తేనే రాజ్య పదవులు వస్తాయి. నా ఇల్లు నా బంధువులని హద్దులోకి వెళ్ళిపోయి హద్దు సేవలు చేస్తే హద్దు ప్రాప్తులు. సో మనం ఏం చెప్పుకున్నాము? ధర్మపితలకి ఆ తర్వాత సత్యత్రేతా యుగాల్లో వచ్చే వాళ్ళకి తేడా ఏం చెప్పాడు బాబా ఇక్కడ? అక్కడ రాజ్యము ధర్మము రెండు స్థాపన అవుతున్నాయి కాబట్టి మీరు పరివారంలో ఉండాలి. ధర్మపితలు ఉత్త ధర్మాన్నే స్థాపిస్తారు కాబట్టి వాళ్ళకి పరివారం ఉండదు. అంటే ఇంకా ధర్మాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతారు, అంటే ఇంకా సన్యాసుల టైపు. సో ద్వాపరం వచ్చేసరికి ఏమైపోయింది అక్కడ? వీళ్ళంతా యాక్చువల్గా ఈ గౌతమ్ బుద్ధ గాని కొంతమంది ఆ సేవకనే చెప్పి ధర్మాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోతారు. ఉంటే గృహస్థులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పూర్తిగా సన్యాసాశ్రమ ధర్మం భారతదేశంలో అయితే 3500 సంవత్సరాల క్రింద వస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే అసలు పరివారంలో ఎందుకు ఉండాలి. సో దాని గురించి ఇక్కడ చెప్తూ పోతున్నాం. రాజ్యము ధర్మము రెండు స్థాపన అవుతున్నాయి. లేదు మాకు రాజ్యం వద్దు, ఒక ధర్మమే కావాలని మేము ఊరికే మురళిలే చదువుకుంటూ కూర్చుంటాము, ధర్మాన్నే తెలుసుకుంటాము అని అంటే రాజ్యం పోతుంది. సో రాజ్యము ధర్మము రెండు తెలిసి ఉండాలి. రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ స్వరాజ్యాధికారం, కర్మేంద్రియాల పైన ఆత్మ రాజ్యాన్ని సాధించాలి. సో రాజ్యము జరగాలి, ఇక్కడ ధర్మము తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే అప్పుడు సత్యుగం. సో ఇంకా ఇప్పటికి ఎవరైనా అపోహల్లో గనక ఉంటే రోజు గంట ముల్లి చదివేసుకుని స్థూలమైన బట్టలు ఆహారము ఇది మార్చుకుంటే సత్యుగానికి వెళ్ళిపోతామన్న అపోహలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేసేది. సో అది ఎక్కడ బాబా సత్యుగానికి రాజ్యము ధర్మం చెప్పారంటే ఇప్పుడు మనం చెప్పుకునే మురళి. సో ఈ మురళిలో బాబా ఏం చెప్పారు? పేజ్ నంబర్ 120. మనం ఏం మురళి చెప్పుకుంటున్నాం? 15th December 2009. సో 15th April 1992, 24th September 1992, ఆ తర్వాత ఈ మురళి. ఈ మూడు మురళిలు కలుపుకుని చదువుకుంటే శ్రేష్ఠ సంబంధాలన్న భాగ్యాన్ని రచించుకోవచ్చు. యాక్చువల్గా బాబా మనకి ఇచ్చేశారు, ఖజానాలు ప్రాప్తులు ఇచ్చేశారు, దాన్ని పెంచుకుంటూ పోవాలి, సమాప్తి చేసుకోవద్దు. ఈ రోజు బాబా మనకి దైవీ పరివారాన్ని ఇచ్చారు అంటే మొత్తం విశ్వం అంతా. నేను అందుకే మళ్ళీ మళ్ళీ పాయింట్ చెప్తున్నాను, దైవీ పరివారం అంటే బ్రహ్మకుమారిలు అనుకోవద్దు, బ్రాహ్మణ పరివారం అనుకోవద్దు, హద్దులోకి వెళ్ళొద్దు. జ్ఞానులైన అజ్ఞానులైన భక్తులైన అంతా బ్రహ్మవంశీయులే అన్నాడు. బేహద్దులోకి వెళ్తే బేహద్దు ప్రాప్తి. సో ఈ రోజు మనకు గనక అంత పెద్ద పరివారం కావాలి,
అని అనుకుని కర్తవ్యంలోకి తీసుకొస్తే రాజ్య పదవులు. అసలు ఎవ్వరూ వద్దు, ఊరికే కూర్చుని అలా యోగం వేసుకుని కూర్చుంటాం. ఎందుకంటే బాబా చెప్పారు యోగం చేయమని, పాయింట్ లాగుతున్నారు. ఏం చేస్తున్నారంటే విద్యార్థులు ఏదో ఒక పాయింట్ వాళ్ళకి నచ్చింది తీస్తున్నారు ఈ మురళిలో నుంచి. బాబా యోగం చేసుకోమన్నారు అని చెప్పి బాబా రూమ్ లో కానీ ఇంట్లో కానీ అలా కూర్చుని గోడ కానుకుని కూర్చుని యోగం చేసుకోవడం అంటే, వాళ్ళ ఉద్దేశంలో యోగం చేసుకోవడం అంటే పాటలు వేసేసుకుని యోగ స్థితిలోకి వెళ్ళిపోయాం మేము అంటున్నారు. సో జస్ట్ యోగమే చేస్తాము అంటున్నారు. అంటే అక్కడ జ్ఞానం ఉండదు. ఎందుకంటే మురళి 1 గంటనే చదువుకోమని వాళ్ళకి చెప్పారు కాబట్టి 1 గంట చదువుకుంటారు. ఇక ఆ తర్వాత బాబా ప్రతిదీ యోగంలోనే అయిపోతుంది అన్నాడు. నా స్మృతిలో ఉండండి అని చాలా చోట్ల చెప్పాడు. అంటే స్మృతిలో ఉండమని చెప్పాడంటే మరి కర్మలు ఆచరించమని ఏం చెప్పలేదా? సేవలు చేయమని ఏం చెప్పలేదా? దుఃఖంలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు వినిపించట్లేదా? వెళ్ళి వాళ్ళకి సేవ చేసి రండి, నిస్సహాయులకు సహాయం చేయండి, నిర్బలులకు బలాన్ని ఇవ్వమని ఇవన్నీ ఏం చెప్పలేదా? అంటే చెప్పారు. సో ఇప్పుడు అవన్నీ చేయాలంటే తలపోట్లు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ పోతాయి. ఎవరో ఏదో అంటారు, స్వభావ సంస్కారాలు, ఘర్షణలు. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మేము ఏమి చేయకుండా అట్లా బాబానే ఎట్లా వాదిస్తుంటారంటే ఇంకా మనం నోరు మూసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో ఆ యోగం అని చెప్పేసి కూర్చుంటారు. సో యోగం అని చెప్పేసి ఊరికి అలా యోగం తప్పితే ఇటు జ్ఞానం 1 గంట చదివేసుకుని ధారణ సేవ సబ్జెక్టులు ఎత్తేసారు అనుకోండి, రాజ్య పదవుల్లోకి వస్తారా రారా? ఎస్ ఆ నో నా సమాధానం పెట్టండి. అందరూ ఒకసారి పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి సంఘటనలు ఉండే అలవాటు చేసుకోవాలి. సో జస్ట్ యోగమే చేసి ఒక మూలకు కూర్చుని యోగం చేసి పాటలు వేస్తే అందరూ రాజ్య పదవుల్లోకి రాము అని ఆన్సర్లు పెడుతున్నారు, కరెక్టే. కానీ ఇప్పటిదాకా అందరు ఏమనుకున్నారంటే వస్తారు, ఎందుకంటే మేము 7 డే కోర్సులు తీసేసుకున్నాం కాబట్టి అంటున్నారు. నో, సబ్జెక్ట్ చాలా ఉంది. స్వయంపై, బాబాపై, డ్రామాపై, ఆ తర్వాత పరివారంపై నిశ్చయం ఉండి అది కర్తవ్యంలోకి వస్తే అప్పుడు బాబా చెప్పే జ్ఞానం అంతా రాజ్య పదవుల కోసం. అందుకే రాజ్యము ధర్మము 2 స్థాపన అవ్వాలి అంటున్నాడు. సో ఒక దగ్గర అయితే ఫిక్స్ అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ఈ భ్రమలో నుంచి మీరు అందరూ బయటికి రావాలి. ఎందుకంటే జ్ఞాన సంపన్నులు, ఇందాక కూడా ఒక అక్క గ్రూప్ లో మెసేజ్ పెట్టారు చూసారు కదా, జ్ఞాన ఖజానా ఉండాలి మన దగ్గర, ధారణ చెయ్యాలి, సేవ చెయ్యాలి. మిగిలిన 3 సబ్జెక్టులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి సత్యుగానికి రావాలంటే. ఊరికే 7 డే కోర్సులు వినేసి మేము అలా గోడలకు ఆనుకుని కూర్చుంటాము అంటే మాత్రము అది సన్యాసాశ్రమ ధర్మం అవుతుంది. సో సన్యాసులు ఏం చేస్తారు? వాళ్ళకి జ్ఞానం పూర్తిగా సంపూర్ణంగా ఉండదు. ఆ తర్వాత ఎప్పుడు చూసినా మేము యోగంలో ఉంటాం అంటారు. ఒక రకంగా ఈ రోజు మేము ధారణ చెయ్యము, సేవలు చెయ్యము, జ్ఞానమో గంట చదువుకుంటాము, అలా కూర్చుని ఉంటాము అన్నారు. చూసే ఉంటారు మీరంతా అలాంటి వాళ్ళని. సో వాళ్ళలో ఏ వికారం ఉండొచ్చు అంటారు? అంటే అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటారు చెప్పండి? ఆన్సర్ పెట్టండి. సో జ్ఞానం క్వశ్చన్ వినండి అందరూ. జ్ఞానం 1 గంట చదువుకుంటాం అంటున్నారు, ధారణ ఎత్తేసారు. సేవ అంటే ఇంకా వాళ్ళ లెక్కన ఇంకా వాళ్ళ అర్థాలు వేరుంటాయి, పెద్దగా సేవ చెయ్యరు. సో బాబా మురళిలో అంతా స్మృతి చేయండి స్మృతి చేయండి అన్నాడు, ప్రతిదీ యోగంలో జరిగిపోతుంది అని చెప్పి పొద్దంతా మఠం వేసుకుని కూర్చుంటారు అలా. ఆ పాటలు ఆ గోడ కానుకుని ఉంటారు. సో బాబా ఒకరోజు చెప్పమన్నారు, అబ్బా ఎవరో ఫస్ట్ ఆన్సరే. సూపర్. ఇదే మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఇదే. కామ క్రోధ లోమ అహంకారంల సోమరితనంలో 6వ వికారం అంటాడు. సో 6వ వికారమైన సోమరితనాన్ని నీట్ గా కవర్ చేస్తారు యోగం అని చెప్పి. అంటే చూసే వాళ్ళకంతా ఆయన యోగం చేస్తాడంట, యోగం చేస్తారంట, వీళ్ళు గంటలు గంటలు చేస్తారంట. అంటే చేసే వాళ్ళంతా యోగం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, చెయ్యని వాళ్ళంతా చాలా చీప్, లో క్లాసు, యోగమే చేయరంట, అమృత వేళనే చేయరంట అసలు. ఆ రకంగా చేసేసి ఏం చేశారంటే కన్ఫ్యూజన్ వచ్చేసింది అందరికి. సో జ్ఞానాన్ని వదిలేశారు, ధారణ ఎటుపోయిందో తెలీదు. ధారణ ఏమైందంటే బాబాకి చెప్పేశారు, బాబాకి చెప్పేశాను, బాబా
చూసుకుంటారంటే ఇంకా మీరు చెప్పారు కాబట్టి ఇంకా మీరే ధారణ చేసుకోండి. ఇంకా సేవలు అంటారా, బాబాయ్ ఏం చేపిస్తే చేయిద్దాం. లేదా ఇంకా కొత్త కొత్త వర్షన్లు వినిపిస్తుంటాయి. ఏమనంటే అన్ని అయిపోయినాయి అంటే ఇంక ఇప్పుడు ఉత్త యోగమే ఉందని చెప్పానంటే, ఎందుకంటే పరివర్తన అయిపోయిందంటే అంత అయిపోయిందంటే బాబా చెప్పారంటే అంతిమంలో జస్ట్ మీరు మీ యొక్క యోగం ద్వారానే జరిగిపోతుందని. సో అంతిమం వచ్చేసింది కాబట్టి కూర్చున్నాం అంటాను. మరి ఎక్కడైనా దుఃఖం పోయిందా? అసలు జ్ఞానం వచ్చిందా బయటికి? సో ఎండింగ్ వచ్చేసరికి ఏ రేంజ్ లో వస్తుందంటే జ్ఞానము ఫాస్ట్ గా ఒప్పేసుకుంటారు అందరు. మనం కూర్చున్నట్టు ఇలా రోజుకు 2 గంటలు కూర్చుని చదువుకుని సబ్జెక్ట్ అంత ఇచ్చేసి ఇంత ఇదేం ఉండదు. ఆ ఎండింగ్ లో వచ్చే వాళ్ళంతా ఎంత ఫాస్ట్ గా చేస్తారంటే అంత ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీ ఆన్సర్లు అన్ని కరెక్టే. సోమరితనము తో దాన్ని వదిలి 6వ వికారాన్ని వదిలితే తప్పితే సబ్జెక్ట్ లోకి దిగలేము. సో ఇప్పుడు ఈ మురళికి వద్దాము. సో ఒకవేళ రాజ్యము మొత్తం ఇదే మురళి నేను చదివేది 122 పేజీయే. సో పరివారంలోకి రావడానికి బాబా చెప్పిన కార్యము రాజ్యము ధర్మము 2 స్థాపన అవుతున్నాయి కాబట్టి ఆ సంబంధాల యొక్క సుఖాన్ని అనుభవం చేసుకుంటాం. లేకపోతే సన్యాసాశ్రమంలో ఉండి ఆ గురువులు శిష్యులు వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉంటే ఇంకా అలా వింటూ అలా మందితో పాటు ఇంకా ఏ సంబంధాలు ఎక్స్పీరియన్స్ లోకి రావు. అంతా ఒక డిసిప్లిన్డ్ కఠిన నియమాలు, కఠోర నియమాలు. కడుపును కాల్ చేసుకోవడము ఏమన్నంటే ఉపవాసాలు అని చెప్పేసి. సో బట్టలు వేసుకునే సుఖం ఏమన్నా ఉందా అంటే అదేముండదు. చూస్తే ఆరెంజ్ డ్రెస్సులు వాళ్ళకంటే ఒక యూనిఫామ్ పెట్టేసుకుంటారు. సో బట్టలు వేసుకునే సుఖం కూడా ఉండదు. ఇక ఆ తర్వాత కింద పడుకోవాలి ఏంటంటో కఠోర నియమాలు అంటే ఇంకా కఠోర నియమాలు ఉంటాయి. సో అంత కష్టపడే జీవితాన్ని బాబాయ్ అని రచించుకోమనట్లేదు. చక్కగా రాజ్యాలు దాంట్లోకి వచ్చి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండమంటున్నాడు. సో నిన్న మురళి ఎక్కడ దాకా ఆపామంటే ఇది బాబా యొక్క పరివారం, భగవంతుని యొక్క పరివారం మామూలు పరివారం కాదు అని అందరి పట్ల ప్రీతిని కనుక ఎందుకు బదులు మేము కలిసి నడవాలి, పరివారంపై ప్రీతి నిలుపుకోవాలనుకోవాలి. ఎందుకంటే ఇది బాబా యొక్క పరివారం, భగవంతుని యొక్క పరివారం మామూలు పరివారం కాదు. సో ఎవరిలో ఎన్ని అవగుణాలు ఉన్నా వాళ్ళ పట్ల ఆ ప్రీతి ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళ స్వధర్మాన్ని చూసినప్పుడు. సో ఎంతో మందిలో ఎన్నో అవగుణాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు డ్రామా జ్ఞానం తెలిసిపోయింది, రికార్డింగ్ నడుస్తుందని. సృష్టి చక్ర జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్, మెట్ల చిత్రం ప్రాక్టికల్ లైఫ్ కూడా ఈ పాటికి అర్థమై ఉంటది. మెట్ల చిత్రంలో ఏం చెప్తున్నాడైనా ఎక్కే కల దిగే కల. సో మనలో ఉన్న ఈ స్నేహము సంయోగం, ముఖ్యంగా పరివారం పట్ల బాబా చెప్పేది స్నేహము సంయోగం. ఈ దైవీ గుణం అన్నది ఏమైంది తగ్గుతూ వచ్చేసరికి ఎండింగ్ లో కిట్పిట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కాలి, ఎక్కాల్సిన అవసరం లేదు, ఎగురుతూ వెళ్ళండి అంటున్నాడు ఎగిరే కళలోకి. సో మెట్ల చిత్రం ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటి? ఇక్కడ మెట్లు దిగుతూ వస్తున్నాము, ఇప్పుడు ఎక్కాలి. మనం మళ్ళీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ లాగా అవన్నీ ఏమీ లేవు, ఇటు నుంచి అటే కట్టుకొట్టి వెళ్ళిపోతాం, ఇంకా తర్వాత అలా సత్యుగంలో కంటిన్యూ అయిపోతాము, చెయ్యని వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు అని ఇలా ఆలోచించామంటే మునిగినట్టే. ఎందుకంటే మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఆ సత్యుగానికి వస్తారో ఆ సత్యుగానికి వచ్చే వాళ్ళు నిదానంగా శక్తి తగ్గుతుంది. ఆ తర్వాత త్రేతా నుంచి ద్వాపరం నుంచి వచ్చే వాళ్ళకు ఫాస్ట్ గా దిగిపోతుంది, ఫాస్ట్ గా తమ్మలోకి వస్తారు. కారణం ఏంటంటే ఇప్పుడు జ్ఞానంలో ధారణ చేసేటప్పుడు ఆ రాజకుటుంబీకులు ఎవరైతే ఉంటారో బుద్ధిపూర్వకంగా పరివర్తన చెందుతారు. అంటే బాబా చెప్పారని చెప్పి పరివర్తన చెందుతారు. మిగిలిన వాళ్ళు అంత ఏంటంటే సమయం చేయిస్తే చేస్తారు. ఎందుకు సమయం చేయించాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళకు వదలడం ఇష్టం లేదు కాబట్టి. తమో ప్రధానత ఆ వ్యర్థము వదలడం ఇష్టం లేదు కాబట్టి పట్టుకొని కూర్చున్నారు. సో అప్పుడు ఏమైంది? సమయం చేయించింది. సమయం చేయించిందంటే వీళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు. సో మనస్ఫూర్తిగా చేయలేదు కాబట్టి తమో ప్రధానతని చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తారు. ఇది అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ బుద్ధిపూర్వకంగా పరివర్తన చెందాలి అని అనుకుంటే దొంగతనాలు చేయడం మానేస్తారు. సపోజ్ పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అనుకోండి, ఒక గట్టి నిఘా పెట్టారు అనుకోండి, ఇంకా వాళ్ళు నిఘా పెట్టారు కదా అని చెప్పి దొంగతనాలు చేయడం మానేస్తారు. అంటే ఏంటి అక్కడ? మనస్ఫూర్తిగా మార్పేం కాదు, పరిస్థితులు అనుకూలించలే అంతే. సో పరిస్థితులు అనుకూలిస్తే ఏం చేస్తారు? మళ్ళీ దొంగలు దొంగతనాలు చేసేస్తూ పోతారు.
సో ఇది అంతే. సో ఎవరెవరైతే ఈ సత్యుగం కాకుండా వస్తున్నారో, సత్యుగి రాజ్ కుటుంబీకులు, ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళకే బోధిస్తున్నాడు ఆయన. సో వాళ్ళు బుద్ధిపూర్వకంగా బాబా చెప్పారు కాబట్టి వెంటనే ఆజ్ఞాకారులు కాబట్టి మారిపోయారు. సమయం మార్చలేదు వాళ్ళని, బాబాని టీచర్గా చేసుకున్నారు. సో టీచర్ చెప్పిన పాఠాలు విన్నారు, బాబాని సద్గురువుగా చేసుకున్నారు, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ తీసుకున్నారు. సో సద్గురువుగా ఆయన మనకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? సంకల్పాలు ఎలా వాడాలి, శక్తులు ఎలా వాడాలి, జ్ఞానధనాన్ని, శ్వాసని, వీటన్నిటిని ఏ రకంగా వాడాలి అని చెప్పి మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో టీచర్గా జ్ఞానం చెప్పారు, సద్గురువుగా మనకి వరదానాలు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈ రాజకుటుంబీకులు ఇప్పుడు ఎవరైతే బాబా నుంచి ట్రైనింగ్ తీసుకుని, బాబా నుంచి చదువుకుని ఆయన ఆజ్ఞ పాటిస్తారో, మనస్ఫూర్తిగా మారుతారో, వీళ్ళు రాజకుటుంబాల్లోకి వస్తారు. వీళ్ళు మెట్లు దిగేటప్పుడు స్లోగా దిగుతారు, ఎందుకంటే వీళ్ళ జీవితాల్లో పెద్ద దుఃఖం కూడా ఏముండదు. వాయుమండలానికి తగ్గట్టు పూర్తిగా ఇప్పుడు బలవంతంగా మారిన వాళ్ళు ఎట్లుంటారంటే, వాయుమండలం మారిపోతుంటే వీళ్ళు మారిపోతూ ఉంటారు, ఎందుకంటే మనస్ఫూర్తిగా మారలేదు కాబట్టి. ఈ రాజకుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శక్తిశాలి ఆత్మలు కాబట్టి వాయుమండలం ప్రభావం ఉండదు, కాబట్టి స్లోగా దిగుతారు. సో ఇది డిఫరెన్స్. బాబా చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా మారడానికి, బాబా చెప్పినా గానీ సరే చూద్దాంలే అని సమయానికి వదిలేసి, సమయం మారిస్తే తప్పదన్నట్టు ఆప్షన్ లేదు కాబట్టి. మన కరోనా టైంలో అయింది చూసారా, ఎప్పటి నుంచో అందరు బాబా మొదటి నుంచి రివైజ్డ్ కోర్స్ మురళీలు చదవండి అని ఒక పక్క బాబా, ఒక పక్క మేము ఇంకొంతమంది చేస్తుంటే కరోనా టైంలో చదివారు. ఎందుకు? అక్కడ వేరే అవకాశమే లేదు, అప్పటికి ఆ సాకారం మురళీలు రావట్లేదు, పూర్తిగా లాక్డౌన్ అయిపోయింది, యూట్యూబ్ ఛానల్లో వస్తోంది కాబట్టి ఇంకా తప్పదన్నట్టు విన్నారంటే సమయం చదివిచ్చింది. సమయం చదివిచ్చినా పరివర్తన చెందామా అన్నదే పాయింట్ ఇక్కడ. కానీ మార్కులు వేసేటప్పుడు ఏం చేస్తాడంటే, బాబా మాట విని చేసిన వాళ్ళని ర్యాంకింగ్ లో ముందేస్తాడు, సమయం చేయించి పరివర్తన చెందిన వాళ్ళని వెనకేస్తాడు. అందుకే బహుకాలపు అభ్యాసం అంటాడు. సో మళ్ళీ పరిస్థితులు ఏవో మారిపోయి అప్పుడు మేము పరివర్తన చెందుతాం అనే కన్నా, ఇప్పుడు ఎలాగో చెప్పేస్తున్నాం అసలు జ్ఞానం ఏంటని, పుస్తకాలు తీసుకొని చూడండి అని కూడా చెప్తున్నాము. సో ఇప్పుడే పరివారం పట్ల స్నేహంగా ఉండండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏదైనా అవసరం కావాలన్నా, సంయోగం కావాలన్నా పరివారం నుంచి వస్తుంది. అంటే బాబానే ఇక్కడ మనం కాపాడేది, కానీ హెల్ప్ ఎవరు చేస్తారు, ఎవరి ద్వారా చేస్తారంటే పరివారం కూడా ముందుకు రావాలి కదా. సో ఇప్పటి నుంచే మనం ఆ రకంగా ఉంటే మనకు ఆ సంయోగం ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అందరినీ తెగ్గొట్టేసుకున్నాం అనుకోండి, ఏ కారణాలతోటి తెగ్గొట్టుకుంటున్నాము, ఎందుకు ఉపయోగపడని ఆ ఉల్లి వెల్లుల్లి ఇట్లాంటివన్నీ పెట్టేసుకొని తెగ్గొట్టేసుకున్నామంటే రేపు ఎవరు రారు. ఎందుకు రారు? మనం తిరస్కరించాం కాబట్టి. ఎవరిని తిరస్కరించాము? బాబా ద్వారా మనకు లభించిన పరివారాన్ని తిరస్కరించాం. సో మనమే వద్దనుకున్నాం కాబట్టి ఎవరు రారు. సో ఇదంతా ఎప్పుడో ఎండింగ్ లో జరుగుతుందని అనుకోకండి, ఇదే ఎండింగ్. ఎందుకంటే నా కళ్ళతో చూసాను నేను కొంతమందిని, మొత్తం పరివారాన్ని ఆ చిన్న చిన్న ఉల్లి వెల్లుల్లి పెట్టేసుకుని దూరం చేసేసుకుంటే వాళ్ళు సిక్ అయి పడ్డప్పుడు ఎవరూ రాలేదు బంధువులు. ఒక అక్కయ్య అయితే ఫోన్ చేసి కూడా ఏడ్చింది, నేను ఇట్లా లేవలేకపోతున్నాను, మా బంధువులు కూడా ఎవరు రావట్లేదు చూడ్డానికి. నేను అదే అన్నాను, నిజంగా బంధువులు ఎందుకు రావట్లేదంటే, బంధువులు ఏమంటున్నారంటే వచ్చి మేము చూడొచ్చు, ఆమె చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము తెచ్చి వంట చేసి వండుకుని తీసుకురమ్మన్నా తీసుకొస్తాం మేము, మాకు అదేం ఇబ్బంది కాదు, ఆమెనే తినదు. నేను అదే మాట అడిగాను, మీ బంధువులు మరి అట్లా మీరే తినరని అంటున్నారు కదా, మరి ఇక మీరు తినకపోతే వాళ్ళు మాత్రం వండుకొచ్చి ఏం చేస్తారంటే, అక్క ఉల్లి వెల్లుల్లి వేసుకొని వస్తారు అక్కయ్య, వద్దని చెప్పినా వినరు. అంటే నీకో వంట, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ వండి మనకు తీసుకొస్తారు. సో ఇప్పుడు మాకు ఒంట్లో బాగాలేదని చెప్పి వాళ్ళు వండుతామంటున్నారు, కానీ మా ఉల్లి వెల్లుల్లిని ఫిట్టింగ్ పెట్టేసి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక వంట, ఈమెకు ఒక వంట, రెండు రెండు వంటలు ఎవరు చేస్తూ కూర్చుంటారు. సో ఆ రకంగా ఇంకా ఆమె అట్లా తినకుండా ఉండేసరికి శరీరం నీరసపడిపోయింది. ఆ ఒంట్లో బాగాలేదని చేసుకునే మందులేమో స్ట్రాంగ్ మందులు రాశారు డాక్టర్లు. ఆ స్ట్రాంగ్ మందులకి ఈ తిండి లేకపోవడానికి సరిపోయి ఒక రోజు హరహర మహాదేవ్. అదే నువ్వు కాస్త తిని పురుషార్థం చేసుకుంటే చక్కగా ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తుండే కదా, ఇంకా 4 రోజులు బతికుండేదానివి కదా. బంధువులా వచ్చి చేస్తామంటున్నారు.
వీళ్ళది వేసుకొని వాటిని పెట్టేసుకొని కూర్చుని ఆ ఉల్లి వెల్లుల్లి అని చెప్పి తినడం మానేసి ఒక స్టేజ్ లో పోతున్నారు కూడా. అంటే అసలు ఒక 50-60 ఏళ్లకే చాలా మంది వీక్ అయిపోయారు. ఏంటి ఇంత వీక్ అయిపోయారు అని అంటే తిండి లేదు. ఆ తిండి లేకపోవడం వల్ల వీక్ అయిపోతున్నారు అందరు. సో అప్పుడు ఆ రకంగా అందరినీ దూరం చేసుకుంటే ఆ సమస్యలు ఎండింగ్ లో వస్తాయి. ఏదో ఒక 10 నిమిషాలు బాబా చెప్పాడు కదా, ఏదో 1 నిమిషం వస్తుంది, 2 నిమిషాలు, మేము 2 నిమిషాలు అనుభవించేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అందరూ. అది కూడా భ్రమ. బయటికి రండి. చేసుకున్న కర్మ పూర్తిగా అనుభవించే పోతాం. ఎందుకంటే వినాశనం వినాశనం అనుకుని ఆ టైంలో వరదలు వస్తాయంటే ఇక్కడ మేము చేసే ఓవర్ యాక్షన్ అంతా చేసి ఆ లాస్ట్ కి ఆ వరదలు వస్తే, ఆ భూకంపాలు వస్తే వాటిలో కొట్టుకుపోతాం మేము అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళంతా అట్లాగే ఆలోచించారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎవరిదైతే చెప్పాను, ఈ అక్క ఇది, ఆమెమి భూకంపంలో ఏం కొట్టుకుపోలేదు. రోగాలు వచ్చి బాధపడి తిండి లేక అల్లాడిపోయింది. బాబా బాబా అనుకుంటూ కూర్చుంది. ఏం చేస్తాడు బాబా తినకపోతే? ఆమె చేసుకున్న పుణ్యానికి ఆమెకు బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చేస్తామని అంటున్నారు. ఆమె వద్దనుకుంది. ఆమె పుణ్యాన్ని ఆమె సమాప్తి చేసుకుంది. ఏమన్నంటే తినట్లేదు. ఏం చేస్తారు? వాళ్ళకున్న టైం షెడ్యూల్కి 2 వంటలు వండలేదు. ఒకవేళ వండినా గానీ 100 పేర్లు దానికి. ఇది బాలేదు, అది బాలేదు, ఇలా ఉంది, అలా ఉంది. తృప్తే లేదు ఆత్మకి. ఈ రోజు మన ప్లేట్లోకి అన్నం వచ్చింది అని అంటే చేసుకున్న పుణ్యం అది. మనం చేసుకున్న పుణ్యానికి మనమే వంకలు పెట్టుకుని అది బాలేదు, ఇది బాలేదు అని అంటే స్లోగా ఏమైపోతుంది అంటే సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే తిరస్కరించిస్తూ పోతున్నాం. ఈరోజు అన్నిటికన్నా పెద్ద బాధ అంటేనే దేహ బాధ, ఆకలి. సో మనకు ఆకలి బాధ అన్నది ఉన్నప్పుడు చేసి పెడుతున్నారు ఎవరో ఒకరు మనకి. చేసి పెట్టినప్పుడు అది భగవంతుని స్మృతిలో తీసుకుని ఉంటే ఆరోగ్యము బాగవుతుంది. ఒక స్టేజ్ లో మనము పికప్ అవుతాము. ఆ జీవితం సాఫీగా సాగుతుంది. అయితే తిరస్కరిస్తున్నారు, లేదా పేర్లన్న పెట్టేసి ఏం చేస్తున్నారంటే పుణ్యాన్ని సమాప్తి చేసేసుకుంటున్నారు. ఆ పుణ్యాన్ని సమాప్తి చేసుకున్నప్పుడు ఏమైపోతుంది? ఆ తిండి లేక రోగాలు పెరిగిపోయి, ఆ రోగాలు పెరిగినప్పుడు మన ఇంట్లో బియ్యము, ఉప్పులు, పప్పులు అన్ని నిండుగా ఉన్నా, బంధువులు ఉన్నా మనం తినలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే తిరస్కరిస్తూ ఉన్నాం కాబట్టి. ఆహారాన్ని తిరస్కరిస్తున్నాము, చేసేవాళ్ళని తిరస్కరిస్తున్నాం. ఈ రోజు చాలా మంది ఇళ్లలో చూస్తే అన్ని నిండుగానే ఉంటాయి. కిలోల కొద్ది బియ్యం బస్తాలు పడి ఉంటాయి, ఉప్పులు, పప్పులు అన్ని, అసలు దేనికి లోటు ఉండదు. కానీ వీళ్ళకు రోగాలు వచ్చి ఉంటాయి. ఆ రోగాల వల్ల ఏమైపోతుందంటే డాక్టర్ అది తినొద్దన్నాడు, ఇది తినొద్దన్నారు, ఇది తింటే సమస్య అని ఏమీ తినలేరు. ఎందుకు? ప్రతి నిమిషం తిరస్కరిస్తున్నారు. చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో సేవలు చేసేవాళ్ళు, చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కానీ వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? నువ్వు తిరస్కరిస్తున్నావు కాబట్టి, అర్థం నడుస్తుంది కాబట్టి. సో మరి ఈ రోజు మరి బాబా పరివారాన్ని రచించుకోమంటే రచించుకున్నారు చాలా మంది. వర్తమానంలో ఏం చేస్తున్నాము? సో అందుకే ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. ఈ రోజు పరివారం విషయానికి వచ్చేసరికి పరివారం పట్ల ప్రీతిని పెట్టుకోవాలి. ఈ రోజు మనకి ఎవరైనా ఏదైనా చేసి పెట్టారు అని అంటే కృతజ్ఞత భావం ఉండాలి, ఆ ప్రీతి ఉండాలి. చెయ్యకపోతే ఏం చేస్తాము? కొంతమంది పాపభారం ఎంత వచ్చేస్తుందంటే అందరూ ఉంటారు. ఆ పరిస్థితుల వల్ల ఏమైపోతుందంటే ఆ తిండి లేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు మొత్తం బోల్డ్ అంత బంధువర్గం ఉంది పెట్టడానికి. ఒక స్టేజ్ లో ఆమెకి ఆకలికి ఆమెకు కూడా తినాలని ఉంది. కానీ ఆ స్టేజ్ ఎట్లా వచ్చేసిందంటే ఇంక తినదు కదా అని చెప్పేసి అందరూ ఇంకా విత్డ్రా అయిపోయారు. ఎందుకంటే రోజు వచ్చి అడగరు కదా. రోజు వచ్చి తింటావా తింటావా అంటే మరి రోజు మీరు ఉల్లి వెల్లుల్లి వేసుకుంటారు, అటు తిప్పి ఇటు తిప్పి బ్రహ్మచర్యాల వైపు వెళ్ళిపోతారు, ఏవేవో ఉంటాయి కదా వీళ్ళకి. సో ఎవరైనా వచ్చి ఎంతకాలం అని అడుగుతారు. సో ఆ తిండి లేక ఆకలితోటి మలమల మాడి చచ్చిపోతున్నారు. ఏమంటే నియమాలు నియమాలు అంటున్నారు. ఎంతో మందిని చూశాను తిండి లేక చచ్చిపోతున్నారు. ఏమంటే అసలు తిండి లేక చచ్చిపోవడం ఒక పద్ధతి చూస్తే, కుటుంబం యొక్క ఆధారాన్ని వదిలేసుకున్నారు చాలా మంది. అసలు ఈ రోజు బాబా చెప్పిన ఈ పరివారము, ఈ కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ దేనికోసం ఉన్నాయి అంటే మన భద్రత కోసం ఉన్నాయి. మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మనకు ఏదైనా ఉన్నా అడగడానికి, చూడడానికి, మన సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవడానికి, మనకు ఏదైనా సమస్య ఉంటే మనకు తోడుగా నిలబడడానికి.
సో ఇవన్నీ వస్తే ఏం చేశారంటే ఆ కుటుంబం అన్న ఆధారాన్ని వదిలేసుకున్నారు. మేము బట్టీలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, చాలా మంది ముసలోళ్ళు వస్తూ ఉంటారు. ఏ బట్టీకి పో అక్కడే ఉంటారు. అదేంటి వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, అసలు ఒక ఇల్లు లేదా వీళ్ళకి? ఆ బట్టీలకు వెళ్ళినప్పుడు కూడా ఏమైతుందంటే వీళ్ళు రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఏం చేస్తారంటే ఒక గొర్రెల మందని వేసినట్టు ఒక రూమ్ లో వేసేస్తారు వీళ్ళనందరినీ. నువ్వు పోయి అక్కడ ఆ రూమ్ లో ఉంటే ఈ ముసలోళ్ళంతా రూమ్ లోకి వెళ్ళిపోయి కనీసం ఒక కప్పుకోనికి వేసుకోనికి కూడా ఏముండదు. ఏదో వీళ్ళు తెచ్చుకున్న దుప్పట్లు వేసుకుంటారు, ఆ చల్ల నీళ్ళతోటి స్నానాలు చేయలేరు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ టైంకి ఏదో ఇంత పెడితే తింటారు. ఒక్కోసారి వీళ్ళకి ఆకలేసి ఏదన్నా కావాలని అడిగితే కూడా చూశాను కదా వడ్డిచ్చేవాళ్ళు, వేశాను కదా, తిన్నావుగా, ఇంకేం కావాలి అని వీళ్ళు చీదరించుకున్నట్టు మాట్లాడడం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడే బట్టి పెట్టినా వచ్చేస్తుంటారు వీళ్ళు. ఏంటి వీళ్ళ పని అని, అదేంటి వాళ్ళు అడుగుతుంటే కూడా ఎట్లంటే వీళ్ళు ఎప్పుడు ఇట్లనే అని మాట్లాడతారు అక్క, వీళ్ళు ఎప్పుడు ఇట్లనే తిరుగుతుంటారు బట్టీలని. లోకువైపోయిన తర్వాత అడిగి కనుక్కున్నాను, మరి ఎందుకు ఇట్లా బట్టీలు అని చెప్పి తిరిగి లోకువైపోతున్నారు అని. మీకంటూ ఇల్లు లేదా? ఒక ఒక ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటది కదా అంటే ఉందంట. కొడుకు, కోడలు, మనవర అందరూ ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఎందుకు ఈ ఆడవాళ్ళంతా ఆధారం లేకుండా తిరుగుతున్నారంటే కోడలు ఉల్లి వెల్లుల్లేసి వండుతోందంట. సో అందుకోసం అని చెప్పేసి తినట్లేదంట అని చెప్పి మొత్తం బట్టీలు పట్టుకుని తిరుగుతుంది. నేనన్నా ఈ ఎవరైతే ఈ సంఘటన జరిగిందో ఈమెకు ఆకలేసి అడుగుతుంటే అక్కే వడ్డించలేదా, ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఎంత తింటారులేండి, వేసాను కదా, నీవు ఇందాక అడిగితే వేసినా కదా చాలే అన్నట్టు. మరి ఎవరో బట్టీకి వచ్చినప్పుడు ఆ రకంగా చీదరించుకుంటుంటే ఆ చీదరింపులు పడుతూ నీకు కనీసం పడుకోవడానికి బెడ్ లేకుండా రూమ్లలో గొర్రెలు నేసినట్టు వేసేస్తుంటే మరి ఇటువంటి చీదరింపులు, ఇటువంటి చీత్కారాలు ఇవన్నీ ఇక్కడ సహించినప్పుడు అటు చీత్కరించుకోకుండా నీకు గౌరవం ఇచ్చి వండి పెడుతున్న కోడలి వంట ఎందుకు తినము అని అంటే, అయ్యో నియమాలు పాటించాలి కదక్క అంటుంది. నేను అదే అన్న, మన బుద్ధి ఉందా అసలు అన్న. నియమాలు పాటించాలి కదా అని కోడలు గౌరవంగా పెడుతుంటే అది నచ్చలేదంట, కానీ ఇక్కడ చీదరించుకుంటా వాళ్ళకి సరిగా పెట్టకుండా మిగిలిపోయింది సగిలిపోయింది పెట్టి, లేదా ఎవరైనా వాళ్ళు ఈ ముసలోళ్ళు ఒక్కోసారి తిని కోసం నువ్వు తర్వాత తినలే, ఇప్పుడు అట్లాంటివి కూడా చూసిన. ఎవరో విఐపీలు వస్తుంటే వాళ్ళకి పెట్టేస్తూ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే నువ్వు తర్వాత తినలే, ప్రస్తుతానికి వెళ్ళి అది తోమి రాపో, ఇది కడిగి రాపో. మరి అదేళ్ళి నీ ఇంట్లో చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటది కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముసలోళ్ళని ఎవరు ఇళ్ళలో చేయమని కూడా చెప్పరు, ఆ కోడలే చేసేస్తది. ఏమంట ఉల్లి వెల్లుల్లి అంటే. సో మొత్తం ఒక కుటుంబం యొక్క ఆధారం నేను వాళ్ళకి అదే చెప్పాను. నువ్వు ఎలాగో వీళ్ళు అసహించుకుంటున్నారు నిన్ను, ఇటువంటి బ్రతుకు బ్రతికే కన్నా నీకంటూ ఒక కొడుకు కోడలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోమ్మని చెప్పారా అంటే ఏం అనలేదంటాడు. ఈమెనే వచ్చేసిందట. నేను అన్నం తిరిగి వెళ్ళు అన్నా, ఎందుకంటే రోజులు ఎట్టుపోయి ఎట్టొస్తాయో తెలీదు. ఆధారాన్ని మీ అందరికి కూడా చెప్తున్నాను, ఎవ్వరు కూడా కుటుంబం యొక్క ఆధారాన్ని వదులుకోదు. ఎందుకంటే ఎవ్వరు చూడరు మన బయటికి వెళ్తే ఇలా చీదరించుకుని ఆశ్రయించుకుని నువ్వు ఫస్ట్ వెళ్ళి తోములే తర్వాత చూద్దులే, ఇప్పుడు తొందర ఏముంది, నువ్వు లాస్ట్కు తినలే అని ఇంత అవమానాలు భరిస్తూ బతకాల్సిన అవసరం ఏంటి? చక్కగా కొడుకు కోడలు పిల్లలు అందరూ ఉన్న. సో ఆమెకి ఎంతో చెప్తే మరి నేను పోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అంటారు, నీ పిల్లలే కదా ఏమనుకుంటారు అని చెప్తే ఎంతో ఆలోచించి ఇంకా అప్పుడు మళ్ళీ ఈరోజు భార్యాభర్తల్ని తల్లి పిల్లల్ని కలపడం అంటే చూసారా, ఇట్లా ఆధారం వదులుకున్న ఆడవాళ్ళని కూడా మళ్ళీ కుటుంబ వ్యవస్థలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారో ఏమో, అటు వెళ్ళలేక ఎక్కడ బట్టి ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆ వెళ్ళేసరికి ఒక ఆరోగ్యం ఇది ఉండదు, ఏది పడితే అది మిగిలిపోయింది సగిలిపోయింది తినడము, కింద పడుకోవడము, కింద నుంచి లేవడం రాదు. మంచి ఇండ్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మంచాలు ఉన్నాయి ఇంట్లో, వండి పెట్టడానికి కోళ్ళు, ఇవన్నీ ఎందుకు అంటే అది చేసుకున్న పుణ్యాన్ని సమాప్తి చేసుకోవడం అంటారు దీన్నే. సో బాబా బుద్ధి ఇచ్చినప్పుడు వర్తమానంలో గనక ఆ రకంగా ప్రవర్తించామంటే ఎందుకంటే చేసుకున్న పుణ్యానికి పరివారం వచ్చేసింది, ఆ పరివారాన్ని ఉల్లి వెల్లుల్లి పెట్టి తీసేశారు. అంటే ఏంటి? చేసుకున్న పుణ్యాన్ని సమాప్తి చేశారు. సో ఈ రోజు మనకు జీవితంలో ఏదైతే భద్రత కావాలి అని అనుకుంటున్నామో, సెక్యూరిటీ ఫీలింగ్, ఆ అభద్రతా భావంలో బతికేస్తున్నారు. అది ఎంత ఏమంటారు దాన్ని, నష్టం కలిగిస్తుంది, ఎంత సంతోషాన్ని జీవితంలో తీసేస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేదు.
సో మనకంటూ ఒక కుటుంబం ఉంటే ఆ భద్రతా భావం ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనకంటూ మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి. సో కాబట్టి ఇది కూడా ఎవరెవరైతే ఇప్పుడు ఈ జూమ్ల ద్వారా సేవలు ఏం చేయాలని చెప్పి చెప్తున్నామో లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పాము. సో ఆ సేవల్లో ఇది కూడా రాసుకోండి. ఏ ఏ ఆడవాళ్ళు అయితే ఆధారాన్ని వదిలేశారో నచ్చజెప్పి వెనక్కి పంపించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎట్లా రావచ్చు అని అంటే ఇంకా ఎవరిని పట్టించుకోరు. సమస్యలు వచ్చినాయి అంటే ఇంకా అన్ని సరిగ్గా ఉన్నప్పుడే కొంతవరకు, ఆ తర్వాత అవసరం లేదన్నప్పుడు, సంబంధాలు లేనప్పుడు ఏం చేస్తారు, గెంటేస్తారు. సో అదే కుటుంబంతో ఉంటే ఆ సమస్య రాదు కదా. సో మీ పరిధిలో ఎవరైనా ఆ రకంగా ముసలి వాళ్ళు ఆధారాన్ని వదిలేసి అక్కడ ఇక్కడ అని చెప్పి తిరుగుతూ ఉంటే కూర్చోబెట్టి నచ్చజెప్పి మళ్ళీ ఇళ్ళకి పంపించండి. ఎందుకంటే ఒక రాంగ్ పద్ధతికి పునాది పడిపోతుంది. వీళ్ళకి అయ్యో ఇప్పుడు అటువంటి నియమాలు లేవు అని చెప్పితే వెళ్దామని అనిపిస్తోంది. కానీ ఒక పుషప్ లాంటిది కావాలన్నమాట. ఆ పుషప్ మనమే ఇవ్వాలి. ఇచ్చి పంపిస్తే అప్పుడు కుటుంబ వ్యవస్థ ఏదైతే సరిగ్గా ఉండాలో బాబా చెప్పిన పద్ధతిలో ఆ కుటుంబ వ్యవస్థ అన్నది సరిదిద్దుతూ పోతుంది. ఈ ముసలి వాళ్ళు ఏదైతే ఈ బట్టి ఆ బట్టి అని చెప్పి సెంటర్ భ్రమిస్తూ పోతున్నారో, ఈ భ్రమించడము నిజంగా చెప్పాలంటే అలా మనసులో దుఃఖం ఉంది. ఏదో ఆవేశంలో వచ్చేసారు ఆ రోజు. ఈరోజు నియమాలు లేవని, దేహ నియమాలు లేవని కూడా తెలుసు. కానీ సరిదిద్దుకోలేకపోతున్నారు. సో అప్పుడు మనలాంటి వాళ్ళు కొంచెం పుషప్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ పిల్లలతో కలిసి ఉండి, ఏ తల్లికైనా పిల్లలతో కలిసి ఉంటేనే ఆనందం. ఏదో అవగాహన లోపం అవ్వచ్చు, ఏదో నమ్మేశారు. సో కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా మనకే ఉంది. సో అందుకే ఇక్కడ ఇది బాబా యొక్క పరివారం, భగవంతుని యొక్క పరివారం, మామూలు పరివారం కాదని అనుకోవాలి. ఓహో బాబా, ఓహో డ్రామా మరియు ఓహో పరివారం అనే నష ఉండాలి. సరేనా? పరిశీలించుకుంటున్నారా? 4 ఉత్తీర్ణులేనా? 1 కూడా తక్కువ అవ్వకూడదు. పరిశీలించుకోండి. ఇప్పుడే పరిశీలించుకోండి. ఎందుకంటే విజయిగా అవ్వడానికి సాధనం ఇదే. పరివారం మధ్యలో సంస్కారాలు వస్తాయి కానీ ఆ సంస్కారాలను కలుపుకోవాలి అంటున్నారు. సో విజయ్ ఇందాక అదే చెప్పాను. 7 డే కోర్సులు తీసుకుని సద్యుగానికి వెళ్ళిపోతామంటే అపోహల్లో బతుకుతున్నట్టే. సో ఇక్కడ మళ్ళీ బాబా చెప్తున్నారు. ఎందుకంటే విజయిగా అవ్వడానికి సాధనం ఇదే. సో 4 ఉత్తీర్ణులు అవ్వాలంటున్నారు. అంటే ఆత్మ, పరమాత్మ, డ్రామా, పరివారం. వీటిల్లో ఉత్తీర్ణులైతేనే మీరు విజయులు అవుతారు. పరివారం మధ్యలో సంస్కారాలు వస్తాయి కానీ ఆ సంస్కారాలను కలుపుకోవాలి. స్వయం కూడా పరివర్తన చేసుకోవాలి. మరియు పరివారాన్ని కూడా ఇంత ఉన్నత దృష్టితో చూడాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. చివరి పిల్లవాడిని కూడా బాబ్దాదా అతి భాగ్యశాలిగా భావిస్తారు. ఎందుకు? భగవంతుని గుర్తించారు. సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించారు. పెద్ద పెద్ద మహాత్ములు కూడా గుర్తించలేకపోయారు కానీ బాబ్దాదా యొక్క చివరి బిడ్డ కూడా నా బాబా అని అంటారు. మనస్సుతో నా బాబా అని అంటారు అంటున్నారు. సో ఈ రోజు జ్ఞానంలో వచ్చిన వాళ్ళ విశేషత ఏంటంటే తండ్రిని యథార్థంగా గుర్తించారు. సో ఇక్కడ ఇంకేమంటున్నారంటే స్వయం కూడా పరివర్తన చేసుకోవాలి. మరి పరివారాన్ని కూడా ఇంత ఉన్నత దృష్టితో చూడాలి. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. సో పరివారంలో ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ఉన్నత దృష్టి అంటే వీళ్ళు శ్రేష్టాత్మలు అని మనం గనక ఆలోచిస్తే మన ఆత్మలో కరెక్ట్ రికార్డింగ్ జరుగుతుంది. సో మనం అందరినీ ఉన్నత శ్రేష్ఠ ఆత్మలుగా చూస్తున్నాం కాబట్టి మన జన్మలు శ్రేష్ఠాత్మలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ జూమ్ ద్వారా మనం ఏదైతే పరివారం గురించి తెలుసుకున్నామో ముఖ్యంగా ప్రకాష్ మణి దాద్యాన్ కంపెనీ అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాం. సో వాళ్ళందరూ ఏమేం చేశారా అని కూడా తెలుసుకున్నాం. కానీ వాళ్ళు శ్రేష్ఠాత్మలు అన్నదే మన రికార్డింగ్ లోకి రావాలి. ఒక అండర్స్టాండింగ్ కోసము ఎక్కడ డ్రామా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళింది, మనము తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా బాబా దేహ జ్ఞానాన్ని పాటించడం అని కాకుండా ఏది అసలు జ్ఞానమా అని తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము, అండర్స్టాండింగ్ కోసము ప్రహ్లాదుడి సినిమా వేసుకుని చూసుకున్నాం. కానీ రికార్డింగ్ లోకి అది అవగాహన కోసం అది. కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు అట్లా చెయ్యాలి, ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ ఎందుకు ఎందుకు అన్న ప్రశ్న రావద్దు. వాళ్ళు శ్రేష్ఠాత్మలు అన్నదే మన యొక్క శుభభావన, శుభకామన అయి ఉండాలి. మరి వాళ్ళు చేసిన దానికి ఎంతో మంది మోసపోయారు కదా, ఎంతో మంది అన్యాయం అయిపోయారు కదా అన్నది ఒక ప్రశ్న వస్తుంది. సో ఎవరు అన్యాయం అయిపోయారు, ఎవరు మోసపోయారు? ఎవరైతే బాబా తోటి బుద్ధి యోగాన్ని జోడించలేదో,
ఎవరైతే బాబాని వద్దనుకున్నారో వాళ్ళు మోసపోయారు. అందుకే బాబా మురళీలు ఏమంటారంటే మాయ దోషి కాదు, ఎవరు నిర్దోషులు కాదు అంటున్నారు. సో ఆ 69 తర్వాత అటువంటి అసత్య ప్రపంచం వస్తుందని, అటువంటి పరిస్థితులు వస్తాయని బాబాకి తెలుసు. తెలుసు కాబట్టి 36లో వచ్చాడు ఆయన. 36లో వచ్చి అసలు జ్ఞానాన్ని తీసుకొచ్చాడు, చెప్పారు, చేశారు. ఇప్పుడు కూడా అందరినీ కాపాడుతుంటే మనం వద్దనుకున్నాం. మనము బాబాని వద్దనుకుని దేహదాలు చెప్పింది విన్నాం. సో మరి అలాంటప్పుడు వాళ్ళని ఎట్లా తప్పు పడతాం? సో ఈ రోజు ఎవరో చెప్పారు కాబట్టి నేను మోసపోయాను అని అంటే బాబా సమాధానం ఒకటే ఉంటది, నేను అందరికీ బుద్ధిని ఇచ్చాను. మీరు గనక ఆ సమయంలో కనిపెట్టలేకపోతే నేను మీకు సూచనలు ఇచ్చాను, నేను ఇండికేషన్ ఇచ్చాను, నేను స్వయంగా చెప్పాను, ఫలానా వాళ్ళ చేత చెప్పించాను. ఇవన్నీ ఏం చేస్తాడంటే సినిమా వేసి చూపిస్తాడు. ఈ రోజు మనం నాకు తెలీదు, నాకు చెప్పలేదు అని ఇవన్నీ స్టేట్మెంట్స్ ఏంటంటే చెప్పడానికి ఫ్యాషనబుల్గా ఉంటాయి. కానీ ఆల్రెడీ నా జీవితంలో వచ్చే సంఘటనలో ఎక్కడెక్కడ ఏమేమి రాంగ్ గా జరిగితే బాబా ఎలా ఇండికేషన్ ఇచ్చారో మీకు చెప్పాను. ఇంచుమించు అందరికీ ఇచ్చే ఉంటాడు. మనం ఏంటంటే ఆయన మీద నమ్మకం కన్నా, ఆయన మీద నిశ్చయం కన్నా వ్యక్తుల మీద నమ్మకం ఎక్కువ పెట్టేసుకున్నాం. సో దానికి ఆయన ఏం చేస్తాడు? సో బాబా అంతిమంలో టీవీలో కనిపించినట్టు కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అంతిమంలో మనం ఎక్కడెక్కడ ఏమేం చేసాం. ఇప్పుడు సంగమ యుగంలో కూర్చుని బాబా మాకు ఎవరూ చెప్పలేదు, మరి వాళ్ళు అటువంటి జ్ఞానాన్ని మౌంట్ అబూ నుంచి తీసుకొచ్చారు కాబట్టి మేము ఆ జ్ఞానాన్ని నమ్మాము అంటే మీ వాదన చట్టం ఎదురుగా నిలబడదు. ఈ నిజాన్ని కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఎటువంటి జ్ఞానం వస్తుంది, ఏం జరుగుతోంది, ఏమవుతుంది అన్ని బాబాకి తెలుసు. భక్త ప్రహ్లాద సినిమా అందుకే వేశారు. హిరణ్యకశిపుడు ఎలా ఉన్నా గాని ప్రహ్లాదుడిని కాపాడుతూ పోయాడు ఆయన. ఎక్కడా వదిలేయలేదు. ప్రహ్లాదుడు కూడా నారాయణను నమ్ముకునే ఉన్నాడు. సో మనకు జీవితంలో కూడా మనము దారి తప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇండికేషన్ ఇచ్చే ఉంటాడు అందరికి. మనం నమ్మలేదు ఆయన అంతే. సో కాబట్టి ప్రకాశ్మణి దాది ఆ మొత్తం బ్యాచ్ గురించి మనం ఏవేవైతే తెలుసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి సెంటర్ల వరకు వీళ్ళందరినీ తప్పు అని అంటున్నామంటే మనకు సబ్జెక్ట్ అర్థం కాలేదు. బాబా స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చి ఇది పద్ధతి అని చెప్తాడు. ఆ పద్ధతి అని చెప్పిన తర్వాత ఎవరికి నచ్చినట్టు ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అంటారు. అన్న తర్వాత ఈ 69 నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ రకంగా, ఇప్పుడు మేము వచ్చిందే 2013లో వచ్చాం, మేము అదే జ్ఞానం చదివాం, కానీ ఇండికేషన్ వేస్తూ పోయాడు. సో ప్రతి ఒక్కరికి వేస్తూ పోతారు. అసలు జ్ఞానం తెలిసిన తర్వాత కూడా చెప్తూ పోయాం. సో 9-10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, బాబాని నమ్మమంటున్నారు అందరు. మెజారిటీ మేము వాళ్ళనే నమ్ముతాము అంటున్నారు. సో నిశ్చయం అటువైపు ఉంది. సో ఎవరు చేస్తే వాళ్ళదే పొందుతారు కాబట్టి బాబా పట్ల ఉండాల్సిన నిశ్చయం పరివారం పట్లే ఉంది. సో ఏ పరివారం పట్ల ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది? బాబా 4 చూసుకోవాలన్నాడు, స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, పరివారం పైన. సో ఎవరైతే బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళకు స్వయం పైన ఆత్మాన నిశ్చయం లేదు. సో ఆత్మాన నిశ్చయం లేకపోవడం వల్ల ఏమైపోయింది? ఊరికే ఫస్ట్ లెసన్ తెలుసుకున్నారు అంతే. సో ఆత్మాన స్వయం పైన నిశ్చయం లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే దేహ జ్ఞానాన్ని నమ్మారు. రెండవ నిశ్చయం బాబా మీద ఉండాలి. సో బాబా మీద నిశ్చయం లేదు, దేహదారుల మీద నిశ్చయం ఉంది. సో వాళ్ళు చెప్పింది నమ్మారు. ఆ తర్వాత డ్రామా పైన నిశ్చయం అన్నారు. సో డ్రామా పైన నిశ్చయం అంటే ఏం జరగాలి? డ్రామాలో నేనేది రికార్డ్ చేస్తే అదే జరుగుతుంది. డ్రామా పరివర్తనశాలి అన్న ఆ నిశ్చయం ఉండాలి. కానీ డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అని చెప్పి ఇటువైపు నిశ్చయం ఏర్పరచుకున్నారు. తర్వాత పరివారం అనేసరికి బేహద్దులోకి వెళ్లకుండా ఉత్త సెంట్రక్కయ్య, తెల్ల చీరలు వీళ్ళే పరివారం అనుకున్నారు. సో ఈ రకంగా బాబా 4 మీకు నిశ్చయం ఉండాలి అని అంటే మొదట ఆత్మ దగ్గరే దెబ్బతినేశారు అందరు. ఫస్ట్ లెసన్ తెలుసుకున్నారు మాటే గాని నేను దేహాన్ని అని చెప్పి దేహ నియమాలే పాటించారంటే మరి 4 మరి నిశ్చయం లేకపోతే ఎక్కడ ఉత్తీర్ణత సాధించారు? ఒక్క ఆత్మ అన్న పాఠాన్ని పట్టుకుని బాబా ఇంచు రివిజన్ అని చెప్పి చేస్తూనే ఉన్నారు. 1066 మురళీలు ఉన్నాయి. 47 సంవత్సరాలు చెప్పాడు. 47 సంవత్సరాలు ఇన్ని మురళీలు చెప్పినా మేము ఆత్మ అన్నది నిశ్చయం ఊరికే పాఠం తెలుసుకుని చేసేది దేహ నియమాలు పాటిస్తాము.
బాబా పైన నిశ్చయం లేకుండా దేహదారులు చెప్పింది చేస్తాము, డ్రామా పైన నిశ్చయం లేకుండా ఫిక్స్డ్ రిపీట్ అని చెప్పి తలక్రిందుల జ్ఞానం తెలుసుకుంటాము, పరివారం అంటే హద్దు పరివారంకి వెళ్ళిపోతాము అని అంటే ఏమి పురుషార్థం చేసినట్టు? ఎక్కడికి తీసుకురావాలి ఇలాంటి వాళ్ళని? ఏ యుగానికి వస్తారు? మెసేజ్ పెట్టండి. బాబా 4 పైన నిశ్చయం ఉండాలంటే 4 పైన నిశ్చయం లేదు అసలు. అది త్రేతాయుగం ఎండింగ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అసలు స్వయం పైన అసలు ఆయన పెట్టిన పాఠమే ఫస్ట్ పాఠం ఆత్మ. మరజీవ జన్మ తీసుకున్నాము ఆత్మ అయినప్పుడు ఆత్మకు ఆత్మిక తండ్రి ఆత్మజ్ఞానం చెప్తాడు కానీ దేహ జ్ఞానం ఎందుకు చెప్తారు అంటే ఆత్మ అన్న దీని మీద నిశ్చయం లేదు. సో జ్ఞాన సాగరుడు ఎవరిక్కడ? శివబాబా. ఆయన చెప్పింది వినాలి, మిగిలిన వాళ్ళంతా సహయోగులు. సో బుద్ధి బాబా పైనే ఉండాలి. సో మనం ఇప్పుడు 3 మురళీలు కలిపి చదువుకుంటున్నాం. సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా ఉన్న చోట ఏం చెప్పాడైనా బాబా తోటి బుద్ధి యోగం కనుక జోడించి ఏమవుతుంది? అప్పుడు మనసు బుద్ధి సరి అయిన నిర్ణయాలు ఇస్తుంది. ఎప్పుడైతే మనసు బుద్ధి దేహదారుల యొక్క జంజాటంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మనసు బుద్ధి వేరైపోయి వ్యతిరేక నిర్ణయం తీసుకుంటది అని చెప్పాడు. అంతే కదా ఆయన చెప్పిన జ్ఞానం ఇక్కడ. సో కాబట్టి ఏమైంది? వ్యక్తుల జంజాటంలోకి వచ్చేసారు. డ్రామా అయితే అసలు ఇంకా ఇక ఫిక్స్డ్ రిపిటేషన్ అన్నది తీయడానికి ఇంకా యుగమే గడిపి ఇంకా ఈ సంవత్సరాలు గడిచిపోయింది అనుకోవాలి మొత్తం. పరివారం అనేసరికి హద్దు పరివారంలోకి వెళ్ళిపోయారు. సో ఇలా ఒక్కొక్క విషయాన్ని గనక చెక్ చేసుకుంటూ వెళితే మీరు ఎక్కడ జన్మ తీసుకుంటారా, ఎటువంటి కుటుంబ సభ్యులు వస్తారా, విద్యావంతుల ఇళ్లలోకి వస్తారా, సంపన్నుల ఇళ్లలోకి వస్తారా, సనాతన ధర్మంలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారా, ఇవన్నీ మీరు అంచనా వేసుకోగలగాలి. అంచనా వేసుకుని ఒకవేళ మార్చాలి అని అనుకుంటే మార్చవచ్చా, మార్చలేమా? మెసేజ్లు పెట్టండి. ఇప్పటి వరకు మీరు చేసిన పురుషార్థాన్ని అంచనా వేసుకుని ఊరికే ఏదో మార్చేస్తామంటే ఏం మార్చాలో కూడా తెలియాలి కదా. సపోజ్ ఈ గ్రూప్ లో ఎవరైనా కరెక్ట్ పురుషార్థం చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తారు. ఎవరైతే చేయలేదో వాళ్ళు మార్చాల్సి వస్తుంది. ఆల్రెడీ చేసే వాళ్ళు పెంచుకుని ఏ స్టేజ్కి వస్తారో బ్రహ్మబాబా సమానంగా వస్తారు. చెయ్యని వాళ్ళు ఎక్కడ మార్చుకోవాలా అన్నది స్వచింతన చేసుకొని చూడండి. స్వచింతన చేసుకుని మీ బలహీనతలు ఏంటి, శక్తులు ఏంటి, ఇవన్నీ అంచనా వేసుకుని దానికి తగ్గట్టు ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలా అన్నది మీకు తెలిసిపోయింది. ఆన్సర్స్ రైట్ గానే ఉన్నాయి. సో ఇప్పుడు స్వని చెక్ చేసుకోవాలి. నేను చెప్పేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎక్కడికి వస్తున్నారంటే ఇతరులను మీరు పరిశీలించారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎందుకు పెడుతున్నారంటే ఇతరులని పరిశీలిస్తున్నారు కాబట్టి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుని కరెక్ట్ గా అంచనా వేసుకోవాలి. వేసుకుని ఎక్కడ మార్చాలి అంటే సంకల్పాలు, సంస్కారాలు. సంస్కారాలు మారితే పాత్ర మారుతుంది. డ్రామా పరివర్తనశాలి అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు బాబా ఈ మాట? లా మేకర్స్ లో చెప్పాడు. డ్రామాలో మీ పాత్రని మార్చుకోవచ్చు. ఆల్రెడీ కరెక్ట్ పురుషార్థం చేస్తుంటే ఇంకా పెంచుకుంటారు బ్రహ్మబాబా సమానంగా రావడానికి. సో బ్రహ్మబాబా ఏం పురుషార్థం చేశారా అని చెప్పి మురళీలు అంతా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. తీసి చదువుకోవాల్సిందే. లేదా లా మేకర్స్ అని కూడా సారీ ఫాలో ఫాదర్ అని చెప్పి కూడా ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఇదిగో వీళ్ళదే ఆన్సర్లు ఇస్తున్నారు. పరిశీలించుకోనికి ధైర్యం కావాలని. ఎస్, ఇక్కడ బ్రహ్మబాబా చేసిన మొట్టమొదటి పని బలహీనతలు వేయడం. ఆ బలహీనతల్ని పరిశీలించుకోవాలంటే ధైర్యం కావాలి. ఒప్పుకుని అంగీకరిస్తే గాని మార్చలే. సో ఇతరులని ఎగ్జాంపుల్స్ ఇతరుల మీద పెట్టి చెప్పినప్పుడు ఎంత కరెక్ట్ అనాలిసిస్ వచ్చిందో స్వయం పట్ల కూడా. సో ఎంత సమయం వీలైతే అంత స్వచింతన స్వచింతన స్వచింతన. ఎందుకంటే ఇంకా పరిచింతన చేయాల్సిన అవసరం లేదు.
సబ్జెక్ట్ అర్థమైపోయింది, ఎవరు ఏ రకంగా చేశారు, ఎలా డ్రామా వచ్చిందని ఇంకా క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా ఎందుకు అన్న ప్రశ్న రావద్దు మనకి. వచ్చింది అంటే మళ్ళీసారి భక్త ప్రహ్లాద సినిమా వేసుకొని చూస్తారు, వాటరు, గాంధీ, సప్తపది ఈ సినిమాలు ఎలాగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. రాక వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన సినిమాని మనం తయారు చేసుకోవాలి. వచ్చే ఇప్పుడు సంగమమే కాకుండా వచ్చే కల్పమంతా మన సినిమానే నడవాలి. సో సృష్టిలో మన సినిమా నడవాలి, మనం హీరో పాత్రధారులు అవ్వాలి అని అంటే బాబా చెప్పినట్టు ఈ 4 పైన నిశ్చయం ఏర్పడాలి. నేను ఆత్మని అన్న నిశ్చయం ఏర్పడడానికి సంకేతం, సూచన ఏంటంటే నేను ఇంకా బాబా చెప్పినట్టు ఆత్మిక నియమాలు. ఆత్మక నియమాలు ఏంటి? ఫస్ట్ జ్ఞాన స్నానము, డ్రెస్ ఫరిష్తా డ్రెస్, ఆహారము సంకల్పాల ఆ భోజనము, ఆ తర్వాత విహంగ మార్గంలోకి వెళ్ళి చెయ్యాలన్నీ. ఆ తర్వాత నా ఇల్లే సేవాస్థానము, నా ఇల్లే శివాలయము, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని. ఇది గనక ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తే ఆత్మ పైన నిశ్చయం. తర్వాత నాకొక్క బాబా తప్ప మరెవరూ లేరు, ఇంకా ఆయన ఎంత చెప్తే అంతే. పరివారంతో కలిసి ఉంటాం గాని బాబా చెప్పిన శ్రీమతాన్ని పాటిస్తాము, ఈశ్వరీయ మర్యాదల్ని పాటిస్తాము, లోక మర్యాదల్ని కాదు. ఇది బాబా పైన నిశ్చయం. ఆ తర్వాత డ్రామాలో రికార్డింగ్ నడుస్తుంది, డ్రామా పరివర్తనశాల అంటే నా రికార్డింగ్ నేను మార్చుకోవచ్చు. వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు, సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. సో ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ నేను కరెక్ట్ గా రికార్డింగ్ చేసుకుంటాను. ఎంత సత్యమైన జ్ఞానం బయటికి రాకపోయినా, రావట్లేదన్న విషయం మనకు తెలిసినా, నేను సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుంటాను, సత్యమైన జ్ఞానాన్ని చెప్తాను. కరెక్ట్ గా ఆ రకంగా ఆలోచించి చేసి తలక్రిందుల జ్ఞానం తెలుసుకోకుండా డ్రామా జ్ఞానము పట్ల నిశ్చయం ఉండాలి. తర్వాత పరివారము. సో మనం రాజ కుటుంబాల్లో విశ్వ మహారాజులు ఇక్కడ వరకు రావాలి అంటే మొత్తం విశ్వమంతా నా పరివారము అని అనుకుని అందరికి శ్రేష్ఠ సంకల్పాలు, ముందు అందరి పట్ల శుభభావన. ఎందుకంటే అందరూ శ్రేష్ఠాత్మలు అన్నది నా ఆత్మల రికార్డ్ అవ్వాలి. అందరూ శ్రేష్ఠాత్మలు అన్నది నా ఆత్మల రికార్డ్ అయితే దృష్టి ద్వారా సృష్టి. సో నా దృష్టికోణం ఏంటి? అందరూ శ్రేష్ఠాత్మలు. సో నా దృష్టికోణం అందరి పట్ల శ్రేష్ఠాత్మలు అంటే నా సృష్టిలో, సృష్టి అంటే ఏంటి? పరిస్థితులు. నా జీవితంలో వచ్చే ఆత్మలు ఎలా ఉంటారు? శ్రేష్ఠాత్మలు. ఇంతే ఆయన చెప్పేది. సో అందుకే ఈ మురళిలో ఈ 123 పేజ్ రేపు ఎలాగూ కవర్ చేస్తాను. అందరినీ శుభభావన శుభకామనతో సరిచేయాలి. సో మనల్ని మనం కూడా శుభభావన శుభకామనతో సరిచేయాలి. ఈ రోజు నా కుటుంబంలో శ్రేష్ఠ ఆత్మలు రావాలి అని అంటే శుభ భావన. ఎవరిని చూసినా వీళ్ళు శ్రేష్ఠాత్మ, నేను శ్రేష్ఠాత్మ, వీళ్ళు శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు. సో అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? నా దృష్టికోణాన్ని మార్చుకున్నాను, నా చూసే విధానం. నేను అందరినీ జ్ఞాన నేత్రంతో వీళ్ళు శ్రేష్ఠాత్మలు అన్న దృష్టికోణం మారింది కాబట్టి నా సృష్టి మారింది, నా పరిస్థితులు మారాయి. సృష్టి అంటే గ్లోబ్ కాదు, పరిస్థితులు. సో నా భావన అందరి పట్ల శ్రేష్ఠాత్మలని కాబట్టి నేను వచ్చేటప్పుడు శ్రేష్ఠాత్మల కుటుంబంలోకి వస్తాను. ఇది పరివారంపై నిశ్చయం అంటే. పరివారంలో శ్రేష్ఠాత్మల సంగమం నడుస్తోంది, ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పటి నుంచి అందరి పట్ల శుభ భావన, అందరినీ వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ చూడాలి. సో ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే అక్క మళ్ళీ మళ్ళీ చెప్తుందని అనిపిస్తుంది. కొంతమందికి రోజు ఏం వింటాంలే అనిపిస్తుంది, వింటూ ఉంటే సహజంగా వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు గనక మీరు అందరూ శ్రేష్ఠాత్మలు అనుకోలేదు, అనుకోకుండా ఇప్పుడు వాళ్ళలో ఈ అవగుణం ఉంది, వాళ్ళలో అది ఉంది, వీళ్ళు చెప్తే వినరు, సమస్య తీసుకొస్తారంటే అవి రికార్డింగ్ లోకి వస్తాయి. అంటే శ్రేష్టత అన్నది రికార్డింగ్ లోకి రాలేదు. సో అప్పుడు ఏమైతుంది? వాళ్ళయే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అవి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళతో పాటు అటువంటి సంస్కారాలు ఉన్న ఆత్మలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఎవరో చదువుకోవట్లేదు, ఇంకా వాళ్ళు చదవట్లేదు, ఎవరు పరివర్తన అవ్వట్లేదు, నేను చదువుకోవడం మానేసా. ఎందుకంటే ఎవరు పరివర్తన అవ్వట్లేదు అని అంటే ఎంతమందిని చూసామని మనము? మన చుట్టూ ఉన్న ఒక నలుగురిని చూసేసి ఎవరు చదువుకోవట్లేదంటే ఎట్లా అవుతుంది? ఎంతో మంది చదువుకుంటున్నారు. అందుకే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందా అన్నది కూడా మీకు అవగాహన కోసం చెప్పాను. సో చదువుకోని పిల్లల సాంగత్యంలో ఉండి వాళ్ళని చూసి మేము అంతా చదువుకోవట్లేదంటే ఎట్లా అవుతుంది? సో చదువుకునే పిల్లల సాంగత్యంలో ఉంటే ఆ మోటివేషన్, ఆ ఉత్సాహం అన్నది వస్తుంది చదువుకోవడానికి.
సో అందుకే ఆ సాంగత్యంలో ఎవరి సాంగత్యంలో ఉన్నామన్నది చూసుకో. ముఖ్యంగా ఉండాల్సిందే బాబ్దాదా సాంగత్యంలో. సో ఇది మురళి ద్వారా బాబా చెప్పే స్వయంపై, బాబాపై, డ్రామాపై, పరివారంపై నిశ్చయం. ఇంకా దీని తర్వాత కూడా ఇంకా బాబా విస్తారంలో చెప్పారు. సారం చెప్పేశాను నేను ఈ రోజుకి. అయినా మొత్తం ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ పూర్తి మురళి కంప్లీట్ చేస్తాను. సో మళ్ళీ రేపు 3 o'clockకి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.